నమస్తే, వెల్కమ్ టు తూర్పు టీవీ వార్తలు. పలాస టీడీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు, అవమానాలు, సామాజిక వేధింపులు రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలో బొచ్చీకటి అధ్యాయంగా నిలిచాయని దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం, రాజకీయ ప్రతీకారాలు, పోలీస్ వ్యవస్థ వైఫల్య కారణంగా అనేక దళిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. గత 5 ఏళ్లలో దళితులపై దాడులు, హత్యలు, అణచివేతలు ఘటనలు అధికంగా నమోదయ్యాయని వివిధ సంఘటనలు స్పష్టం చేశారు. దళిత యువకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు కూడా రక్షణ లేకుండా దాడులకు గురయ్యాయని దళిత సంఘాలు ఆరోపించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటన, డాక్టర్ సుధాకర్ ఘటన, డాక్టర్ అచ్చెన్న మరియు అనితపై జరిగిన అవమానకర వ్యాఖ్యలు, దళిత మహిళలపై అత్యాచారాలు, హత్యలు లాంటి అనేక సంఘటనలు ప్రజల్లోకి తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించింది. దళిత మహిళలపై జరిగిన దాడులు మరింత ఆందోళన కలిగించాయని, చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలు జరిగినప్పటికీ బాధిత కుటుంబాలకు న్యాయం ఆలస్యమైంది అని రాజమండ్రి, గుంటూరు, అనంతపురం, కడప తదితర ప్రాంతాల్లో నమోదైన సంఘటనలు దళితులపై దాడులకు నిదర్శనం. ఈ కార్యక్రమంలో చెల్లూరు రామకృష్ణ, బోనెల బైరాగి, సంతోష్, శంకర్, ఎం జగన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సుధాకర్ ని ఏ విధంగా రోడ్డు పైన ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక పిచ్చివాడంటూ ముద్ర వేసి మరి చంపేశారో మీకు తెలుసు. ఒక మాస్క్ అడిగినందుకు అంత నరకంగా చూపించారు. అలాగే ఒక కార్ డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యాన్ని కూడా చంపి డైరెక్ట్ గా ఇంటికి డోర్ డెలివరీ చేసి ఆయన విడుదలైనందుకు ఒక యాత్రలాగా పట్టుకుని వెళ్ళి ఈ బాడీని మాత్రం దళితుడు అనే ఒక చిన్న ఉద్దేశంతో ఆయన డైరెక్ట్ గా ఇంటికి డోర్ డెలివరీ చేసేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే ప్రముఖులైన ఎంతో మంది మా దళితులు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో విధంగా అవమానిస్తూ, ఏదో విధంగా చిత్రహింసలు పెడుతూ, అది తప్పు అని అడిగినా సరే వెంటనే మరుసటి రోజు కేసు పెట్టి అది జైల్లో పెట్టడం ఇవన్నీ చేసి చాలా విధంగా చిత్రహింసలు పెట్టారు. అదే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన నుండి అంటే ఒక దళితులనే కాదు, అందరం చాలా చక్కగా హ్యాపీగా ఉంటున్నాము. దళితులకు కూడా అన్ని విధాలుగా ఇప్పుడు సపోర్టింగ్ గా చంద్రబాబు నాయుడు ఏవో ఒక కార్యక్రమం అయినా చేపడుతున్నారు. అలాగే గతంలో ఆఖరికి మా దళిత కుటుంబంలో ఉన్న కొన్ని స్కీములు కూడా తీసేశారు. అప్పుడు ఆ స్కీములు ఏంటంటే అంబేద్కర్ విదేశీ విద్య అనేసి ఒకటి ఉండేది. ఆఖరికి ఆ విదేశీ విద్యను కూడా తీసేసి వేరే పేరును వీళ్ళు పెట్టుకొని అది దాన్ని దళితులను ఏ విధంగా కూడా ఒక దీనిగా సపోర్టింగ్ కూడా చేయడం కాదు కదా, రకరకాలుగా అలర పెట్టడం జరిగింది. అది